పొద్దుగాలు వేస్తే ప్రజల్ని ఏమారుస్తా, ఇక ఎడ్డలని చేసి వాళ్ళతోటి పొద్దుగాలు వేస్తే ఇట్లా బానిసం చేస్తా అంటే ఎన్నాళ్ళు చూస్తాము. రాజేందర్ రెడ్డి సింగసాని గాడ్సే దేశం మీద ప్రేమతోనే గాంధీ గారిని చంపిన అంటున్నారు. ఎట్లా బ్రదర్, ఎట్లా? గాంధీ గారు ఎన్ని కొట్లాడిండు దేశం కోసం. గాంధీ గారు కొట్లాడకపోతే కాంగ్రెస్ అనేది మేధావుల సంస్థగా మాత్రమే ఉండేది. గాంధీగా 1885లో కాంగ్రెస్ స్థాపిస్తే 1915 అంటే దాదాపు 30 ఏళ్లు అది మేధావులు సంవత్సరం ముచ్చట పెట్టుకునే సంస్థగా ఉండే కాంగ్రెస్ అనేది తప్ప గ్రౌండ్ లెవెల్లో స్వరాజ్య ప్రజలు కూడా బ్రిటిష్ వాడు తెచ్చిన అనేక దోపిడీ చట్టాలకి వీళ్ళని బానిసలుగా చేసుకుని దోపిడీ చేస్తుంటే బానిసత్వానికి అలవాటు పడ్డటువంటి భారతీయులకి ఈ బానిసత్వం నుంచి బయటకు రావడానికి ఒక స్వతంత్రం ఎందుకు కావాలనో నరనరాన జీర్ణించేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. ఆయన అట్లా చేస్తుంటే ఇవాళ గాంధీ గారి మీద బురద బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే భగత్ సింగ్ గారు ఆయన చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు గాంధీ గారి స్పీచ్లు విని ఆయన స్వతంత్రం కావాలని ఆయన ఎంచుకున్నది విప్లవ పంతా ఎంచుకున్నాడు కానీ బట్ ఇంటెన్షన్ సేమ్. ఈయన అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈయన వచ్చిన నేపథ్యము ఈ బ్రిటిష్ అంతా మనం హింసా మార్గంలో కొట్లాడితే మనం చంపేస్తాడు, ఇంత గెలవలేం కాబట్టి ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈయన యంగ్స్టర్ కాబట్టి ఉడుకు రక్తం కాబట్టి ఈయనకి ఏమంటారు అంత ఆవేశం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన విప్లవ పంతాన్ని ఎంచుకున్నాడు. బట్ హీ ఫెయిల్డ్. His intention is good. We appreciate him for his intention, Bhagat Singh garu. But ఆయన ఎంచుకున్న మార్గం ఫెయిల్ అయింది. సేమ్ థింగ్ విత్ కిత్తూరు చెన్నమ్మ, అట్లనే అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక మంది విప్లవ పంతాన్ని ఎంచుకున్న వాళ్ళందరినీ వాడు చంపేసిండు. ఎందుకంటే వాడి బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం హింస చేయడం నేరం కాబట్టి. సింపుల్. సో కాబట్టి గాంధీ గారు ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే బ్రిటిష్ వాడికి నచ్చకపోయినా ఎంత నియంతైనా వాడు అనేక చట్టాలు తెచ్చి మనకి కొంచెం వెసులుబాటు ఇచ్చిండు, పరిపాలనలో భాగస్వామ్యం చేసిండు, ఎన్నికలు పెట్టిండు, మనం ఊపిరి పీల్చుకోగలిగినాం. కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ మహానీయుని. ఆయన ఎన్నేళ్లు అంగర్ స్ట్రైక్ చేసిండు, ఎన్నేళ్లు జైలు జీవితం గడిపిండు, ఎన్ని పాదయాత్రలు చేసిండు, ఏం చేసిండ్రో చెప్పండి. నేను వీడియోలతో సహా చూపెడితే మహాత్మా గాంధీ గారు చేసినాయి. ఎవరి కోసం చేసిండ్రా? ఆయన ఏమన్నా 4 పైసలు ఆయన ఇంట్లోకి తీసుకుపోయిండా? ఆయన భార్యతోటి శృంగారం చేసిండా? ఏం చేసిండు? ఏకవస్త్రంతో ఎండానక సలనక వాననక రోగాలనక ఆ యొక్క అన్ని రోగాలు భరిస్తూ దేశ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుని మీద బురదల్లాడితే ఏమనాలి మిమ్మల్ని? అంటే మీరు అమ్మ పాలు దాగి అమ్మా నీ పాలు చక్కగా లేవే అని రొమ్ము గుద్దిన బీజేపీ ఆర్ఎస్ భరతమాత అని ఇంత పెద్ద ఇది పెడుతున్నారు. భరతమాత కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే బెంగాల్ ను విభజిస్తే ఆ యొక్క లార్డ్ కర్జన్ అంటాడు 1905లో. అప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొనాలి హిందువులు అని చెప్పి హిందుత్వం ఏమంటారు ఈ యొక్క భరతమాత కాన్సెప్ట్ దుర్గాదేవి కాళికాదేవి అని చెప్పి ఇట్లా చేస్తున్న హిందువులు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారేమోనని కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతివాదులు జాతీయవాదులు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఈ భరతమాత కాన్సెప్ట్. అర్థమైందా? కానీ ఇలా అఖండ భారత ఖండఖండాలు అయిపోయి ఇప్పుడు ఉన్న భూమిని మనం కాపాడుకునే గొప్పలం అంటే పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని, మయన్మార్ ని, ఇంకా అనేక మలేషియాని అన్ని కలిపి భరతమాత అంటే ఎక్కడికెళ్ళి చేస్తావు? నీ బతికే తప్పు, నీ ఆలోచనే తప్పు. కొట్లాడాల్సిన దగ్గర కొట్లాడలేదు, అనవసరంగా యుద్ధాలు పెడుతున్నావు, మొత్తం నాశనం చేసే నీ అజెండా ఉంది. కానీ ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా డే టు డే కామన్ మ్యాన్ కి యూజ్ అయ్యేది ఏమీ లేదు. అందుకే నువ్వు చీడ పురుగువి, ఒక దేశద్రోహి బీజేపీ ఆర్ఎస్ఎస్ రాసి పెట్టుకోండి. చంపిన గాడ్సే దేశం మీద ప్రేమ ఉంటే గాంధీని చంపడం వల్ల దేశానికి ఏం లాభం అయిందో మీరు చెప్పండి. గాడ్సే గాంధీ గారిని చంపడం వల్ల దేశానికి ఏం లాభం? ఆయన ఆల్రెడీ ముసలైన అయిపోయాడు, సావడానికి దగ్గర ఉన్నాడు. ఆల్మోస్ట్ 78 ఏళ్ళు 80కి దగ్గరకు వచ్చాడు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఓకే, ఏది అక్కడ ఆల్రెడీ మీరు స్వతంత్ర ఫ్లాగ్ హోస్టింగ్ లో కూడా గాంధీ గారు ఉండరు, పటేల్ గారు, నెహ్రూ గారు ఉంటారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఈ హిందూ ముస్లిం గొడవలు కావద్దని ఇప్పుడున్న బంగ్లాదేశ్ లో నవాకలి అనే ప్రాంతంలో ఆయన తిరుగుతా ఉన్నాడు. దేశం ముక్కలు కావద్దని, ఈ పార్టీషన్ కావద్దని, ఆయన హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డుపడి ఒకడు బ్రిటిష్ వాడు, రెండవ వాడు ఈ ముస్లిం లీగు, మూడవ వాడు ఈ హిందూ మహాసభ బీజేపీ ఆర్ఎస్. 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశం అని చెప్పినవాడు వాడు వీళ్ళే. ఆడ గ్రౌండ్ లెవెల్లో పోలీసులు లేకుండా చేసినాడు వాడు ఆ బ్రిటిష్ వాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు దొంగలతోటి కుమ్మక్కాయండు. ఆడ ముస్లిం లీగ్ తోటి, ఈడ ముస్లిం లీగ్ కూడా స్టార్టింగ్ లో కొట్లాడిండు, బ్రిటిష్ కి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఈ ముస్లిం లీగ్ వీళ్ళందరినీ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వీళ్ళందరినీ తీసుకొని జైల్లో పెడితే
అప్పుడు ఈ యొక్క హిందూ మహాసభ అట్లనే ఈ యొక్క ఇది ముస్లిం లీగ్ కలిసి ఈ ఇప్పుడున్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రాంతంలో, సింధు బెలూచిస్తాన్ ప్రాంతంలో, అట్లనే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఉమ్మడి బెంగాల్, ఓకే, అక్కడ వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అర్థమైందా? వీళ్ళిద్దరు ఫామ్ చేసి యొక్క బ్రిటిష్ వానికి అప్పుడు ఎదిగిరు వీళ్ళు. కాంగ్రెస్ నేతలను అందరిని జైల్లో పెట్టినాక అప్పుడు వీళ్ళని యొక్క ఆల్టర్నేటివ్ గా ఎదిగిరు వీళ్ళు. హిందూ మహాసభ గాని అంటే బ్రిటిష్ వానికి సంకనాకడం వల్ల. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి కుట్ర ప్రకారం దేశాన్ని ముక్కలు చేసిర్రు. వీళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే ఒక దిక్కు దేశానికి స్వతంత్రం వచ్చిన సంతోషపడుతుంటే ఈ గొడవలు జరుగుతుంటే దేశం ఏడ ముక్కలు అవుతుంది అని చెప్పి ఆయన ఈ 78 ఏళ్ల వయసులో నీకు ఆరోగ్యం బాగలేదు, ఈ ఏజ్ లో యంగర్ స్ట్రైక్ చేయకు, తిరగక అని చెప్పిన వైద్యులు చెప్పినప్పటికీ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 78 ఏళ్ల వయసులో ఆ యొక్క దేశం విభజన కావద్దని నా శవం మీదకెళ్ళైనా యొక్క ఇది కావాలి కానీ నా శవం అన్న పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని ఆయన మస్తు కష్టపడ్డాడు. కానీ ఇక విధి లేని పరిస్థితులలో మనకి ఏ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వాళ్ళు జిన్నా మొండిపాటు పట్టడము, ఈ హిందూ మహాసభోడు, ఈ ఆర్ఎస్ ముక్కలు చేయమని సహకరించడము, ఇట్లా అనేక కారణాల చేత మనకు నచ్చకపోయినా అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంటది రెండు ప్రాంతాలు అని చెప్పి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఎక్కడ వాడు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనోడు, దేశాన్ని ముక్కలు చేయమన్నోడు వాడు ఇలా దేశభక్తుడు అంటే ఆయన చచ్చిపోయేదాకా కష్టపడి దేశం కోసం ఈ యొక్క మొదటి దేశం స్వతంత్ర భారతంలోని మొదటి తీవ్రవాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ గాంధీని చంపి వీధుల్లో స్వీట్లు పంచుకున్నారు. అర్థమైందా? ఆ కేసు ముస్లిం లెక్క సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని వాళ్ళు అది థర్డ్ అటెంప్ట్ గాంధీని చంపేది. అది అంతకుముందు 2 అటెంప్ట్ ఫెయిల్ అయినాయి. వాళ్ళ అన్ననే చెప్పిండు గోపాల్ గాడ్సే బతికే ఉండే చాలా 7 నిందితుల్లో సావర్కర్ కూడా పడు. కాకపోతే వాడు వెనక్కి నడిపించింది కాబట్టి కరెక్ట్ ఆధారం లేదని వాడిని తర్వాత తొలగించారు. వాళ్ళకి ఆడు కోర్టులో ఉంటే ఎన్నోసార్లు కలిసి వచ్చిండి సావర్కర్. వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటే భరతమాత నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తుంది. నేను ఒకటే గమనించిన, బీజేపీ ఈ బ్రాహ్మణులకి ఈ ప్రాపగండ చేయడము అంటే దుష్ప్రచారం చేయడంలో వాళ్ళకి ఒక నైపుణ్యం ఉంది. ఎందుకంటే ఈ గుళ్ళని చేలో పెట్టుకొని చెత్త నింపుతున్నారు. అట్లనే ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఓకే, ఈ దానికి తోడు కొంతమంది యూట్యూబ్లలో ఈ మనువాద పొద్దుగాలేస్తే ఫేక్ పొద్దుగాలేస్తే గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, కాంగ్రెస్ మీద, జాతీయవాదుల మీద, అంబేద్కర్ గారి మీద, పెరియార్ రామస్వామి గారి మీద, అందరి మీద, పూలే గారి మీద బురద తగ్గుతుంది. ఇక పొద్దుగాలేస్తే ఆ ప్రాపగండ సినిమాలు ఎందుకు వస్తున్నాయి అంటే బ్రెయిన్ వాష్ చేయడం, మనందరినీ వాళ్ళ కంట్రోల్ పెట్టుకోవడానికి. బాపనోడు అంధభక్తులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా ఒక్క బీజేపీ ఆర్ఎస్ కొట్లాడింది చూపెట్టండి దయచేసి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. దూద్ కి దూద్, పానీ కి పానీ, అంతే కదా. ట్రాన్స్పరెన్సీ నేను తెస్తా. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, ఇంకో అంబేద్కర్ గారు, ఆయన పంతాలు, ఆయన డిఫరెంట్ ఐడియాలజీ తోటి. సో ఏదైనా వాళ్ళ ఒక సమాజానికి ఏదో ఒక సామాజిక వర్గానికి కానీ దేశానికి కానీ ఎవరికో ఒకరు యూజ్ అయ్యే విధంగా కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. అట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కని చూపెట్టు ఒక ఐడియాలజీ కోసమో ఒక దేనికోసమో కొట్లాడు, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు తప్ప, ఓకే, హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దానికి పిలుపునిచ్చుడు తప్ప, ఓకే, బ్రిటిష్ ద్వారా అన్ని లాభాలు పొందుడు తప్ప, బ్రిటిష్ కింద అన్ని రాతపూత పనులు ఆర్మీల అన్నిట్లలో వానికి సేవ చేసుడు తప్ప, డే టు డే మన భారతీయులకి ఏదో ఒక సామాజిక వర్గానికి యూజ్ అయ్యేది. కానీ పోనీ హిందువుల కోసం యూజ్ అయ్యేది బీజేపీ ఆర్ఎస్ ఏం చేసిండు నాటి నుంచి నేటికి చెప్పండి. ఈడు ఆర్యుడు, ఈ శూద్రులని అనాదిగా అణిచివేస్తుండు, అనాదిగా చంపేస్తున్నాడు. ఇది వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈ ఆర్య ఆధిపత్యం. సో పొట్టోడు రవ్వడు అంటే రేవంత్ రెడ్డిని అంటున్నాడు. రవ్వడు నీతిమంతుడు అంటావు, వాడు పెద్ద చెక్కగాడు అయితే ఆయనకు బిడ్డ ఎట్లా పుట్టింది? బిడ్డ మనవడు అంటే కాదరా. నేను పద్మశాలి, ఓకే, పద్మశాలి కులం పెట్టుకున్నావు కదా. అరే పద్మశాలోడు సిరిసిల్ల పోదాం పదరా, సిరిశాల బక్కజిక్కిన పద్మశాల కోసం మోడీ లుచ్చనా కొడుకు ఒక చిల్లి గవ్వ ఇచ్చింది చెప్పురా, ఒక ఇల్లు కట్టి ఇచ్చింది చెప్పురా, ఏం చేసిండు చెప్పురా. అరే వంశీకృష్ణ నేత మానేరు పెట్టుకున్నావు కదా. ఆడవడో ఈయనకి ఈయన ఇన్నిసార్లు శాలోడు అన్నవాడిని పద్మశాలిని ఇలా పద్మబ్రాహ్మణుడు అంటున్నాడు, వాడిని విశ్వబ్రాహ్మణుడు అంటున్నాడు, ఇంకో బ్రాహ్మణుడు అంటున్నాడు. ఏమొచ్చిందిరా నీకు? నీ బతుకులు ఏం మారినాయి మనువాదంలా? ఎవడు చెప్పిండు ఈ శాలోడు మగ్గం నేయాలని? ఎవడు చెప్పిండు? బాబనోడు ఎందుకు మగ్గం నేయద్దు? వాడు ఎందుకు పూజ చేయాలి? నేను ఎందుకు మగ్గం నేయాలి? చెప్పురా రే. నువ్వు వాని కాలు బాబనోడి కాలు నువ్వెందుకు మొక్కుతారా? వాడిని బాబనోడు నీ కాలు మొక్కమని. సిగ్గుశరం లేనివాడా, ఆత్మగౌరవం లేని చెక్కగాడైతే వానికి పిల్లలు ఎట్లా పుట్టిరి? ఆడు ముఖ్యమంత్రి ఎట్లా? దేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గమైన మల్కాజిలో ఎట్లా గెలిచే? చెక్కగాడైతే నీ లెక్క ఈడ కామెంట్ పెడతాడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కాడు. ఒళ్ళంతా విషయమే, మైక్ ముందుకు వస్తే గొంతు నుండే వస్తది. బీసీల కోసం పెద్ద పెద్ద మాటలు. వాడు పెద్ద చెక్కగాడైతే వాడు ఎందుకు కులగన్న చేస్తాడు? ఎందుకు బీసీ బిల్లు పెడతాడు? గవర్నర్ సంతకం పెట్టమంటే ఎందుకు పెడతలేడు? బీజేపీకి చెందినోడు. బీఆర్ఎస్ మరి కేసీఆర్ ఎందుకు చేయలే 10 ఏళ్లలో? 50% క్యాప్ ఎవరికి ఈడబ్ల్యూఎస్ లేని బీసీలకు ఎందుకు వచ్చింది? రాజ్యాంగంలో ఉందా 50% ఉండాలని? ఆ తీర్పు మళ్ళా బాపనోడే కదా. కాదురా ఇవాళ ఏం చేయమంటావు? కాదురా వాడు చెక్కగాడే, నువ్వు చెప్పింది అనుకుందాం. నేత ఎవరు పెట్టుకున్నావు కదా వాళ్ళగడ. సో ఇప్పుడు ఏం చేయమంటావురా? బీసీ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి దగ్గర పంపించారు. బీజేపీ వాళ్ళ దగ్గర ఉంది. కాంగ్రెస్ ఏం చేయమంటావు? పెట్టమని సంతకం పెట్టమని గొడవ చేయండి గవర్నర్ ఆఫీస్ ముందు పోయి. అరే పోరా రే, వంశీకృష్ణ నేత మనేరు బీజేపీ గవర్నర్ ముందు ఆ రాజ్భవన్ ముందు పోయి గొడవ చేయండి. అయిపోయింది, సమస్య పరిష్కారం అయింది. ఇక్కడ మిగతా బీఆర్ఎస్ ఆఫీస్ ముందు, కాంగ్రెస్ ఆఫీస్ ముందు గొడవ చేయండి. అరే ఏది ఈ యొక్క సుప్రీంకోర్టే తీర్పిచ్చినాక మీరు బీసీ బిల్లు వాడిని సంతకం పెట్టమని గొడవ చేయండి. అట్లనే ఇక్కడ హైకోర్టులో హైకోర్టుకి ఎందుకు వస్తుంది కేసు? సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక హైకోర్టు ఏముంటే పైకోర్టు ఇచ్చినా కింది కోర్టుకి ఏం సంబంధం రా? కింది కోర్టులో న్యాయం దొరకకపోతే పైకోర్టు పోతాం. పైకోర్టులో న్యాయం దొరికినాక కింది కోర్టు ఎట్లా వెళ్తుంది? కింది కోర్టు కొట్టేయాలి. వాడు కేసే తీసుకోవద్దు. కాబట్టి అది వాదించమని గొడవ చేయండి. వడద్దన్నట్రా ఏం చేయమంటావు? మరి ఈ వాదించడం తప్ప ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఏమున్నది ఇక్కడ? దాని విషయాన్ని అర్థం చేసుకోవు. ఎంతసేపు లంగరాజకీయం చేస్తా అంటావు. ఇది లోకల్ బాడీస్ కే ఇంత ఉంటే రేపు అసెంబ్లీకి, పార్లమెంట్ లో, చట్టసభల్లో మా వాటా మాకు కావాలని ఇంకెంత గొడవ అవుతుందో. వదిలిపెట్టాం. నీ గుడినే ఎత్తేస్తాం. మా షాలోని, శాఖలోని, మంగలోని గుళ్ళ పూజారి లేకపోతే ఎవడు గుడికి పోవద్దు. ఆ సంస్కృతంలో కాకుండా తెలుగులో చెప్పాలి. మీ పంతం పడతాం. మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టు, మా ఆర్థిక మూలాలు దెబ్బగొట్టు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టు, ఎన్నన్నా చేయి, నీ అంతం తీసేదాకా వదిలిపెట్టాం. పాపం నీ ఆధిపత్యం సావాల్సిందే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హైకోర్టుల జడ్జిలు ఉండాల్సిందే, చట్టసభలు ఉండాల్సిందే. నువ్వు అమ్మ కడుపులకి వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం. కొట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా?